గ్రామంలో మనం చూస్తూ ఉన్నాం. భక్తి జీవితం బాగానే ఉంటుంది, విశ్వాస జీవితం బాగానే ఉంటుంది, కానీ వాటికంటే కూడా లేకపోతే వాటితో పాటుగా మొదటి నీవు మనుషులందరితో కూడా ఎలా ఉండాలంటే సఖ్యతగా ఉండాలి. సఖ్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి. అందరితో మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని చేయండి. మనుషులందరితో సమాధానంగా ఉండండి. ప్రతి కీడు మీరు చేయవద్దు, పగ తీర్చుకుంటా దేవుని పని. ఇవన్నీ కూడా అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెలియజేస్తున్నటువంటి మాట. కాబట్టి దేవుని బిడమైనటువంటి మనం, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి మనం, విశ్వాసం కలిగినటువంటి మనం మన జీవితంలో చేయాల్సిన పనులు కూడా ఇవే. మనం ఎలా ఉండాలంటే సాధ్యమైనంత వరకు, సత్యమైనంత వరకు అందరితో సమాధానంగా మనం ఉండాలి. యోగ్యమైన వాటిని మనం చేయాలి. యోగ్యమైన వ్యక్తులుగా మనం ఉండాలి. ఆ రీతిలో ఉన్నటువంటి వ్యక్తిని గురించి సువార్త పాఠ్యభాగంలో మనం చూస్తూ ఉంటాం. లూకా సువార్తలో ఆ వ్యక్తి గురించి చాలా చక్కగా క్లియర్గా రాయబడింది. మత్తయి సువార్త 8లో మనం చూస్తాం, కానీ లూకా సువార్తలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ వ్యక్తి గురించి ఇంకా చాలా చక్కటి మాటలు లూకా సువార్తికుడు తెలియజేస్తూ వచ్చాడు. 7వ అధ్యాయంలో మనం చూస్తాం. లూకా సువార్త 7వ అధ్యాయము 1వ వచనం నుండి, ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయి చావసిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెను. ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసు వద్దకు వచ్చి, నీ వలన మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరమును తానే కట్టించని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. అంటే అందరితో సమాధానంగా ఉండటం, కాబట్టి కీడుకు ప్రతి కీడు చేయకుండా ఉండటం, లేకపోతే యోగ్యం